ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయం గత 11 నెలలుగా నీటిలోనే ఉంది. సంవత్సరంలో ఒక్క నెల ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అది కేవలం వైశాఖ మాసంలో మాత్రమే. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 3rd వీక్ నుంచి వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మిస్ అవుతే 11 మంత్స్ వెయిట్ చేయాల్సిందే. సో రీల్‌ని సేవ్ చేసుకొని టెంపుల్‌ని విజిట్ చేయండి. నేను చెప్పేది త్రిలింగ క్షేత్రమైన నత్తారామేశ్వరం గురించి. ఈ ఆలయ ప్రాంగణంలో 3 లింగాలను దర్శించుకోవచ్చు. రామలింగేశ్వర స్వామి శ్రీ మహావిష్ణు ప్రసాదించిన ధనస్సుతో పరశురాముడు అనేక మంది రాక్షసుల్ని సంహరిస్తాడు. ఆ దోష పరిహారం కోసం కైలాసంలో నుంచి శివుని ఆనతో ఒక లింగాన్ని తీసుకొచ్చి ఈ గోస్తని నదీ తీరంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ ఆలయమే 11 నెలలు నీటిలో ఉంటుంది. రామేశ్వర స్వామి రావణ సంహార దోష పరిహారం కోసం శ్రీరాముడు కోటి లింగాలను ప్రతిష్ఠించాడు. ఈ ప్రాంతంకు వచ్చి శివలింగ ప్రతిష్ఠ కోరకై ఆంజనేయుని శివలింగం తెమ్మని ఆజ్ఞాపిస్తాడు. ముహూర్త కాలం సమీపించడంతో ఈ గోస్తని నదిలో ఉన్న నత్తగుల్లలో కలిసిన ఇసుక మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. లక్ష్మణేశ్వర స్వామి శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుడు గోస్తని నది తూర్పు భాగమున బ్రహ్మసూత్రంతో లక్ష్మణేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది.